ఏంటికి ఎవరిని ఏడు తిప్పినావు మళ్ళీ ఏంటికి పరిణామాలు తెస్తే మన జీతం మొత్తం 3 శవాలు వేస్తారు మళ్ళీ చాలా పరిణామాలు తెస్తే వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో, ఇవి ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా మన జరిగిన దానికి సారీ. సరే, నాకు అర్థమైంది, చెప్పింది నాకు తెలుసుకున్నాను. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్ అండ్ ఇట్స్ నాట్ మై మిస్టేక్. ఏదో మిస్కమ్యూనికేట్ అయ్యి అలా జరిగింది. ఐ కెన్ అండర్స్టాండ్. బి సెక్షన్ లో ఉండి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా చెప్పు? థ్యాంక్ యూ. అదే బీసీ వాళ్ళు చాలా ఉంటుందంట కదా టాలెంట్. వెరీ గుడ్. ఇంతకు నువ్వు ఏ సెక్షన్? మనం ఇది జెడ్ సెక్షన్. సరే కానీ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మా ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడు. యాక్చువల్ గా మా డాడీకి కాల్ చేయి, లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కాల్ చేయను. నిన్న నేను వెళ్ళలేదు. ఓకే, నాకు నాకు తెలిసి మీరు ఇప్పుడు ఏమన్నా బాక్సింగ్ కాంపిటీషన్లు ఏమైనా ఉన్నారా? లేదు, నేను బయట 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 ఇప్పుడు ఇందాక ఆడొచ్చి కప్పులు తీసుకొని వచ్చి బయట ఉన్నాను. ఇప్పుడే చెప్పండి. అవునా? ఏం లేదు, మా ప్రిన్సిపాల్ తో మాట్లాడతారు ఒక్కసారి. ఎందుకు రాలేదు అది అడుగుతున్నాడు. ఓకే, మీరు చెప్పచ్చు. హస్బెండ్ గానే ఉంటాను, మీ బాయ్ ఫ్రెండ్ గానే మాట్లాడచ్చు. ఏం కామన్ ఇది. అంటే ఎవరన్నా మన అనుకున్న వాళ్ళతో మాట్లాడించమన్నాడు. నాకు అర్థం మీరు ఇవన్నీ అవసరంలే. చాలా స్ట్రిక్ట్. మా ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్, చాలా మంచి వ్యక్తి. ప్లీజ్ అతనితో చాలా పొలైట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడతావా? ఓకే, ఇంగ్లీష్ లో నీట్ గా పద్ధతిగా ఆయనకి ఫోన్ ఇస్తాను. ఫస్ట్ ఆయనకి ఫోన్ ఇవ్వగానే మీ గురించి కొద్దిగా బాక్సింగ్ గురించి దీని గురించి కొద్దిగా ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏమేమి సాధించారు కప్స్ అని. అంటే మీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఇంట్రొడక్షన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ ఇవ్వండి, తర్వాత ఆయన మీతో కాంటాక్ట్ లోకి వస్తారు. ఓకేనా? ఓకే ఓకే, లైన్ లో ఉండండి. బీప్ అని సౌండ్ వస్తే అప్పుడు మాట్లాడండి. లైన్ కనెక్ట్ చేస్తారు ప్రిన్సిపాల్ కి. ఓకే. హలో, హలో. హలో, ఫస్ట్ మీరు మీ గురించి చెప్పండి. ఇంగ్లీష్ లో సార్ మాట్లాడరు ఎవరు పడితే వాళ్ళతో. ఓకే ఓకే. బాక్సర్ ఈజ్ very country of all the concentrates. Box are very good counters. Big man. With the short and land Irish highlights, say, ice controls, middles, adults man. I talking is sir. Hello. Hello, yes sir. I without second sir. I come back sir. I'm hero man. I will that. I know the years had needs. ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? హలో, మీరు ప్రిన్సిపల్? ఓకే, ఏదన్నా త్వరగా చెప్పండి. మీరు ప్రిన్సిపల్ అన్నా? మీరు ఉంటున్నా నువ్వు ప్రిన్సిపాల్కే కదా ఫోన్ చేసింది? లేకపోతే ఏమైనా బ్రోకర్ ఆఫీస్కి ఏమైనా ఫోన్ చేసినావా? లాడ్జ్కి ఏమైనా ఫోన్ చేసినావా? మీరు మీదే వీడియో కాల్ చేసి చూపిస్తాను. ఇది మీ పేరు? ఏం పేరు మీ పేరు? గంగరాజు ప్రిన్సిపాల్. లే చిల్లగాడా, లోపర్ నా కొడక, లే ముదర్శం నా కొడక, ఎక్కడదా లే? అసలు నిన్నెవరు ఫిజోలు చేసినది? బజార్ రావాడా లోపర్ నా కొడక? నువ్వా? చెప్పు వాడుతున్నా కొడక, లోపర్ నా కొడక. నీకు చీట్ ఇచ్చేది ఏంద్రా నీకే? అసలు ఎవరు చీట్ ఇచ్చేది నీకే? నువ్వేమన్నా చేస్తున్నావా మన స్కూల్లో? ఏ చెత్తనా కొడక, ఏ లోపర్ నా కొడక, నీ అట్లా వాళ్ళకి సొసైటీ ఏమైతుందిరా? స్పెల్లింగ్ చెప్పరా? మొత్తం స్కూలే కప్పట్టించే నా కొడక. మీ తండ్రి బిడ్డ ఏమి? ఓ అది కథ.
సీటు మీరు ఇప్పించారేమి? యో ప్రసాద్, అవన్నీ మానేసి చాలా రోజులైంది. ఆ లారీలని పక్కన పెట్టినాం. ఒకవేళ నువ్వు వాడుకుంటావో చెప్పు, బైపాస్ లేక పంపిస్తానా? లే చిల్లర కొడుక, మళ్ళా బూతుండే నీకు ఒకప్పుడు ఏదో ఉండే లోపల రావడం, ఇప్పుడు అది కూడా పోయింది మర్యాద నీకు కూడా. మరి అసలు తండ్రి బిడ్డ కలిసి ఈ స్కూల్ ఏం చేద్దామనరా? మొత్తం అంతా ఈ పొద్దు మీరు ఏం చేద్దామని లోపల చిల్లర చిల్లర చూపించేస్తారు మొత్తం అంతా. ప్రసాద్ ఒక నిమిషం నువ్వు కొద్దిగా కూల్ అవుతే నేను మాట్లాడతా. కానీ సీట్ కావాలంటే నువ్వు ఇస్తాను, తీసవు. ఇంకొకటి ఒక నిమిషము. యో ప్రసాద్, ఓ నిమిషం మీనో నేను చెప్పేది. అవన్నీ పాత రోజులప్ప అవన్నీ. ఇప్పుడు నీకు కూడా రంకు పనులన్నీ పాత రోజులు. దండిగుండ్లే, లారీలు ఆపడము, నిమ్మకాయ పిండుకోవడము, వెనకల ముడ్డికి పూసుకోవడము, లారీలు ఎక్కిపోవడము, అవన్నీ పాత రోజులు. అవన్నీ ఇడిచిపెట్టేసి ఇప్పుడు కొత్తగా దీనిలోకి వచ్చినాను. అది బ్యాంకు కూడా ఎత్తిపోయింది. బ్యాంకు కూడా లేదు ఇప్పుడు. ఎట్లా ఏడుకుంటారా మీరు? మీరు సంసారంలా మీరేమన్నా బోకలు నా కూడా ఇట్లా వస్తారు బయటికి. అసలు దాంట్లో మీకు జాబ్ ఇప్పించేది ఎవరు అంటున్నా? మా సారు. యా సారు? యో బ్యాంకులో ఎవరు ఇప్పించండ్రి, అంతకుముందు ఎవరు సహాయపడిండ్రి, అన్ని మా సారే చూసుకుంటాడు. నీకే ఏం చేస్తున్నావు ఇప్పుడు? రేట్ పెంచినావా? అదే రేట్లోనే ఉన్నావా? ఏ బజార్ మమ్మడా, నువ్వు చిల్లరకు నువ్వు నీకు అత్తానికి ఏం సంబంధం ఉందో ఏందుందో మొత్తం ఈ రోజు కడిగేస్తా మీకు అందరికి. అంటే మొత్తం ఎవరిది వాళ్ళు కడుక్కుంటారులే కానీ నువ్వేం కడుగుతావు? ఏ నువ్వు కడిగేది గిడిగేదన్నా అనుకో, మగ మీద గుద్దేస్తాను వల్ల. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అవన్నీ ముందు ఏంది ఉండాలా అంటాడా? నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు గంగిరాజు చాలా చేంజ్ అయినాడు. మొత్తం మారింది. మొత్తం ఏసీ రూము, మొత్తం జైరు, టేబుల్, అసిస్టెంట్, పెద్ద బందోబస్తు ఉందప్ప ఇప్పుడు. ఏ లోపల గంగరాజు మారలే, మీ స్పెషాలిటీ మారింది, మీ బతుకులు మారినాయని చెప్పు. కానీ ఒకటే బుద్ధి ఉంటుంది కానీ వేరే వేరే బుద్ధి ఉండదు కదా. అందరిది మారినా నీ బతుకు మాత్రం మారడం లేదు కదా ప్రసాద్. నీకు ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రసాద్, మన పాత కార్యక్రమంలో ఉన్నారు, వాళ్ళ అమ్మర్లు ఏమన్నా వాట్సాప్ చేయమంటావా? సరే, ఎవరైనా కావాలంటే బండ్లు ఎక్కించబోతారు నిన్న. నీకు అర్థమైంది. మీ సార్ సాయంత్రం స్కూల్ అయిపోయినాక వస్తావా? వస్తాను అన్న, మళ్ళా తర్వాత మీ తలకాయలు లేచిపోకుంటే కదా. ఈ పొద్దు నా పేరు తప్ప జీతం శివానే కాదా? యో ప్రసాద్, పేరు మార్చుకున్నావా? ఇప్పుడు మళ్ళా ప్రసాద్ నా పేరు మార్చుకున్నా. ఇంకోటి, మన పాత కస్టమర్ ఒక అతను వీడియో కాల్ అడిగిండే, చేస్తావా? చిల్లగడా బజార్ మమ్మడా, నిన్ను పండబెట్టి ఎగేసి నరకూడదు కదా. ఈ రోజు ఈ ఊర్లో పొద్దు తెలిసిపోతుంది మీరు వచ్చారు రాని మొత్తం అంతా. ప్రసాద్, మా స్కూల్ కి సెక్యూరిటీ 35 ప్రసాద్. మళ్ళా చేస్తా, మళ్ళీ నేను మాట్లాడతా, నీకు ఫోన్ కూడా చేస్తా, చెప్తా మీకు. కట్ చేయి, గ్రూప్ లేకరా, నా లోడ పెట్టుకో. హలో శ్యామ గారు, హలో. ఇది కంపెనీ కాల్ రా ప్రసాద్. ముద్రస్తుడా మళ్ళా ఏమైంది స్కూల్ కాడ పోతున్నావు? ఏమైంది ఈ మధ్య? స్కూల్ కాడికి? యాదవ్ స్కూల్ కాడికి. నేను చదివిన స్కూల్లే నాకు నచ్చదు. ఆ స్కూల్లే నాకు జీవితంలో మళ్ళీ ఆ స్కూల్ దిక్కు కూడా నేను చూడండి. స్కూల్ జీవితం అంటేనే నాకు అదొక నరకం టైప్ చూసినోండి. నరకం టైప్. అందుకు నా స్కూల్లో జోలికి నేను పోను. ముద్రస్తుడా, స్కూల్ జోలు అంటే కలిసినావా? స్కూల్ తెలుసా అంటున్నా. ఎవరు స్కూల్? నీదే? నాదే?
ఏ ముద్రష్టమోడా ఏ చిల్లర ఎదవా చిల్లర నాయలు ఉన్నట్లు ఎవరు స్కూల్ నీ స్కూలా నా స్కూలా లేకపోతే ఎవరు స్కూలు నువ్వు ఇటు చదివినావా కదలే ఆహా ఇటు చదివినావా ఏమన్నా నువ్వు ఢిల్లీ చదివినావు నువ్వు ఢిల్లీలో చదివినావు నేను పూణేలో చదివినాను ముద్రష్టమోడా ఏమైంది దగ్గర స్కూల్ ఏమని తెలుసా అంటాడా దారిలో పోయి చూడడమే నాకేం పెద్ద పరిచయం చూడడము స్కూల్ లోపల పోవడం ఏం లేదు నువ్వంటే ఏమైనా పెన్సిళ్ళు బాక్సులు ఏమైనా మెండర్లు ఎరేజర్లు ఏమైనా ఎత్తుకొచ్చాక ఏమైనా లోపల దూరుతా అంటే నేనేం చేయలేను ఏ పాపరాడా నేను ఏడాది దూరుతాను దాంట్కి ఏం అవసరం ఇప్పుడు మళ్ళీ ఎవడు స్కూల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు కనుకుంటానో నువ్వు అది చెప్పరా చిల్లరెదవా నువ్వు మళ్ళీ ఎవడు స్కూల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు కనుకుంటానో నువ్వు అది చెప్పరా చిల్లరెదవా నువ్వు ఈ స్కూల్ డీటెయిల్స్ నీకెందుకో పిల్లోళ్ళని ఏమైనా కిడ్నాప్ చేయాలని చూస్తానావా లేదా పిల్లలు క్యారీలు ఏమైనా కొట్టేయాలని చూస్తానావా ఏమైనా చెప్పు నువ్వు నేను చెప్పేది నువ్వు ఏమేం చేయాలని ప్లాన్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటారా ఏవే స్కూల్ లేదా మళ్ళీ చదవాలని చూస్తానావా ఏవే స్కూల్ లేదా మళ్ళీ చదవాలని చూస్తానావా భగవంతుడా అదే ప్రశ్న అంత ఛాన్స్ ఏం లేదు అర్థమైందా నువ్వు ఏంటి నువ్వు ఆ పాప నీ దగ్గరికి ఓ పాప నేను పోయి ఏంద్రా ఓ పాప నీ దగ్గరికి ఓ పాప నా దగ్గరికి వద్దు ఓ పాప ఏదైనా ఉంటే నీ దగ్గరే పెట్టుకో నాకు అర్థం కాలే ఒక పాప ఉందని తెలుసు నీకే ఎవరు వాళ్ళని ఎట్లా పంపిస్తే వాళ్ళిద్దరిని రప్పించినావు ఏదేదో మళ్ళా నీటి చెప్పు ఒక పాప ఆడుంది యాడుంది నువ్వు దింపొచ్చినావా యాడుంది నువ్వు దింపొచ్చినావా ఆ పాపే ముందుగానే ఆడుందే దావా ఉందిలే ముందుగానే ఆడే ఉందే ముందుగా కొత్తగా ఉందే కొత్తగా ఎందుకొస్తాడా పాత పాపే ఉంది పాత పాప అయితే పాత అయితే ముసిలైపోతుంది మళ్ళీ పాపలాగా ఎట్లుంది ఎట్లుంది జీవితము ఏ ముద్రష్టమడా చెప్పురా చిల్లర చెప్పు మళ్ళీ ఓ పాప ఉందంటే ఏ పాప పాప అంటే వేరే పాప సరే వేరే పాప ఉంది గురించి నువ్వు ఏడు చూస్తున్నావు లోపర్ నా కొడుకు ఎట్లొచ్చా ఎవడు లోపర్ బజార్ చిల్లర ఎట్లొచ్చా ఇద్దరు ఏకమైతే అట్లా ఓళ్ళకి ఏంటికి ఇప్పిస్తున్నావు అనుకుంటున్నా నీకు తెల్లా నువ్వు చేసినట్టువే ఏం చేసినావు గుర్తు చేసుకో ఎవరిని ఏడు తిప్పినావు మళ్ళీ ఏంటికి నువ్వు పెద్ద ఐపీఎస్ లో ఫీల్ ఐపీఎస్ గా థింక్ చేస్తాను ఇదే నువ్వే సిబిఐ ఆఫీసర్ ఏమో థింకింగ్ చేసి అంటే గుర్తు తెచ్చుకోవాలి కదా ఒక పని ఎవరెవరికి ఏమేమో సాయం చేస్తాంటాం దాంట్లో ఏ సాయము ఎవరికి ఏమి ఇప్పించినానా అనేది ఆలోచిస్తానా ఏ ముద్రాష్టం సాయల గురించి మాట్లాడలే నువ్వు సాయలు చేసి పక్కన పెట్టుకో నీ సాయలు నీకే భర్త పెట్టుకో నువ్వు ఏడు దింపినావు అంటాను మడత పెట్టి పెట్టుకోండి ఏడన పెట్టుకోవచ్చా ఏడని పెట్టుకో నీకు ఇస్తా ఒక రాడ్లేకి పెట్టి పెట్టుకుంటావా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి నీకు బాటర్లేకరా ఏం జరిగినా ఏం చేయలేదో చెప్పు గంగరాజు గారు ఏడు దింపినావు ఎవడు గంగరాజు అనేవాడు నీకు ఎట్లా పరిచయమయ్యా లోపల బజార్ ఉండదు ఎట్లా పరిచయమయ్యా ఏడు వాళ్ళని అవసరం స్కూల్లో దింపడం మీద వాళ్ళని బజార్ ముందు అసలు ఏడో లార్జ్ గిడ్జలు దింపే వాళ్ళని నువ్వు పట్టుకొని వచ్చి ఆత్మానికి గొప్పలు చెప్తున్నావా సమాజానికి గొప్పలు చెప్తున్నావా సమాజానికి గొప్పలు చెప్తున్నావా అట్లా నేర్పిస్తే పిల్లలకి ఎంత ఏముంటారు ఒక లారీని పెడదామా ఒక లారీలో పోదామా మైండ్ లెక్కీలని చూస్తున్నావు నువ్వు ఏమి దేనికి పెద్ద గొప్ప పని చేసినావా ఎవరు చెప్తానవా అని ఆలోచిస్తాను ఓకే ఓకే కాదు నాకు మొత్తం తెలుసు ఓకే 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 మేడం వల్ల నాన్నగారి గురించి చిల్లర నా కొడుకే ఆ లోపర్ నా కొడుకే అందుకే బరికొన దానికి ఎవరు ఇచ్చారబ్బా చిట్ అనుకుంటా ఈ నా కొడుకే ఇచ్చారు నువ్వు పోయి వారికి ఇస్తే ఆ లోపర్ నాడు ఇచ్చాడు పోయి ఏది ఇచ్చినాడు చీట్ ఇచ్చినాడు తన బిడ్డకి అది తండ్రి టీచర్గా ఇచ్చినాడు ప్రిన్సిపాల్ చేతిలో ఉంటుంది కదా అదే కదా అని అంటాడు ముద్రష్టమాడా ప్రిన్సిపాల్ చేయడమేదే అసలు వాళ్ళ తాట్లకి పిల్లలకి ఏం ఆలోచనలు వస్తాయి అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు ఆ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఏ సెక్షన్ కి ఒకరు ఉన్నారు బి సెక్షన్ కి ముగ్గురు ఉన్నారు సి సెక్షన్ కి ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఎవరు వాళ్ళోళ్ళే బయట వాళ్ళు ఎవరు చదవడం లేట ఇప్పుడు శ్యామల పాప ఆ శ్యామల అనే బాబా బి సెక్షన్ ఆ సెక్షన్ లోనే ఉందనుకుంటా దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అవునవునవును నేను బి సెక్షన్ నీకెళ్ళి బి సెక్షన్ ఏమో అనుకుంటానా వాడు కింద పిల్లోడు చెప్పడా అపార్ట్మెంట్ లో ఉండేవాడు అన్నవాడు కానీ చెప్తాడా మామూలు చెప్తాడు అన్ని ఏం చెప్పడు
వాడిని ఫస్ట్ ఆ రోజు అడ్రస్ వేసుకుంది ఇలాది ఏంది ఇంకత ఏమి ఇన్ఫర్మేషన్ లేమి అట్లా చెప్పే టైప్ ఏం కాదు వాడే. ఆ రోజు అడ్రస్ వేసుకుంది ఇలాది ఏంది ఇంకత ఏమి ఇన్ఫర్మేషన్ లేమి అట్లా చెప్పే టైప్ ఏం కాదు వాడేమి. ఏమి ఏంటికి అవసరమని డ్రెస్ యాడ్ చేసుకుంటుందని ఏం ముదిరొచ్చిమాడా? ఏమైంది ఇప్పుడు? ఎన్ని రోడ్లను చూస్తారు, ఎన్ని చేయాలనుకుంటారు, ఇంకా ఎన్ని పౌడర్లను చూస్తారు. డ్రెస్ అంటే యూనిఫామ్ ఏమి ఇచ్చినారా దానికి సంబంధించి ఇప్పుడు ఏం నీ ప్రాబ్లం ఏమి? ఇప్పుడు వాని ప్రిన్సిపాల్ నువ్వు స్వీపర్ గా పోతావా, కాంపౌండర్ పోతావా, నిన్ను దింపుతా. తండ్రి కూతురు దగ్గర నువ్వు ఉండు. ఎందుకుండలా వాళ్ళు ఈ బొద్దుతో వాళ్ళు ఎట్లా దొరకాలి వెయిటింగ్ చేస్తారా? ఇప్పుడు దొరికిన దగ్గరలో ఉన్నారు. వాళ్ళు పట్టుకొని నిమ్మ జీతం మొత్తం 3 శవాలు వేస్తారు. మళ్ళీ చాలా పరిణామాలు తెస్తే నిమ్మ జీతం మొత్తం 3 శవాలు వేస్తారు. మళ్ళీ చాలా పరిణామాలు తెస్తే అంటే నువ్వు చచ్చిపోతానువా? నువ్వు చచ్చిపోతానువా? నేనే చచ్చిపోతాను. మళ్ళీ వాళ్ళిద్దరే 3వ శవం ఎవరిది? నీదే నీదే. నాదే. అట్లయితే ఇంకా జరగదులే. మళ్ళా 3 శవాల్లో నాది యాడ్ చేసినావంటే మళ్ళా తలుచుకోలో మళ్ళా నేను నువ్వేమన్నా సూసైడ్ చేసుకుంటానావేమో వాళ్ళని చంపో నేను అనుకుంటానా కాదా? మళ్ళీ 3 అంటారు, 2 అన్నా చెప్పుకోరు. అది బాగుంటుంది. నువ్వు నీతో కలిపి లేపేస్తా, నిన్ను కూడా పాతేస్తారు చూడు. ఏమనుకుంటున్నా నా గురించి నువ్వు? సరే సరే, నువ్వు నన్ను పాతే వరకు 3 వచ్చినాయంటే నేను ఇప్పుడు నుంచి 1 పెట్టుకుంటా. పెట్టుకో. వాడిని ఎట్లా ఇరికిస్తానా, ఎట్లా గబ్బులు చెప్తానా, ఎవరు అపార్ట్మెంట్లో ఉన్న ఆయన మెయిన్ హెడ్ ఎవడున్నాడో వాళ్ళ గ్రూప్కి మెయిన్ ఆ ఇంటికి దాంట్లోకి ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్తో ఎట్లా ఇరికిచ్చల్లా, ఎవరిని ఉసగొలపల్లా, స్కార్పియోలతో ఎట్లా తొక్కిచ్చల్లా, ఇండ్లగాడికి జనాలు గుంపు ఎట్లా దూరల్లా. అబ్బా ఈ అమ్మ నా మ్యాపు, నేను నా స్కెచ్లు, నా ప్రతీకారాలు, నా పగలు అని అమ్మ ఒకని మీదే ఫోకస్ పెట్టి చూపిస్తా. నరకం చచ్చిపోతాను. మళ్ళీ ఎవరు మళ్ళా 3 నుంచి ఉంటావా 2కి వస్తావా చెప్పు? 3 ఫిక్సా 2? అసలు వానికి 3 2? వస్తా నిన్ను చూస్తా. 3 2 చెప్పిపో, లేకపోతే వేరే రకంగా ఉంటది. 2 అది అట్లా చెప్పు. మళ్ళా సంబడానే ఆ 2 1 అయితే ఆ 1 0 అయితే పో. ఆ నెగ్మాలోడు